నమస్కారం అండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సహజ గుణం. నాగపట్నంలో గోపాలుడు అనేవాడు ఉండేవాడు. వాడిది చిన్నప్పటి నుంచి మంచి మనసు. తన చుట్టూ ఉన్న వారందరూ తనంత సుఖంగా ఉన్నప్పుడే వాడు సంతోషంగా ఉండగలడు. అందువల్ల పెరిగి పెద్దవుతున్న కొద్దీ వాడిలో ఉపకార గుణం ప్రబలింది. కొందరికి మాట సాయం చేసేవాడు, కొందరికి పని సాయం చేసేవాడు, కొందరికి ధన సాయం చేసేవాడు. ఇలా కొంతకాలం జరిగేసరికి గోపాలుడి ఉపకార గుణానికి విలువ లేకుండా పోయింది. అడిగి అందరికీ సాయపడటం వల్ల చాలామంది కష్టాల్లో ఉన్నప్పుడు వాడి వద్దకు వెళ్ళేవారు కారు. సరికదా, వాడొచ్చి అడగలేదని దెబ్బలాడేవారు. అందరికీ అన్ని వేళలా సాయపడ్డం గోపాలుడి ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. ఆ కారణంగా ఎవరికైనా సాయం చేయలేనంటే నిన్ను నమ్ముకుని అందర్నీ కాదన్నాను, ఎవ్వర్నీ అడగలేదు, ఇప్పుడు నేనేమైపోవాలి అని నిలదీసేవారు. అంతేకాక కొందరు చాటుమాటుగా గోపాలుడి గురించి చెప్పుకుని నవ్వుకునేవారు. ఒక రోజున ఎవరో ఆ గోపాలుడికి కట్టుకుపోయేంత డబ్బుంది, అయినా సొంతానికి వాడుకోడు. పేరు ప్రతిష్టల కోసం వాళ్లకు వీళ్లకు కొంచెం కొంచెంగా సాయం చేసినా ఇచ్చే డబ్బు తక్కువ. డబ్బు ఎక్కువైతే రెండు చేతుల దానాలు చేయాలి, కానీ ఇలా చిల్లర సాయాలు చేసి ఏమి లాభం అనుకోవడం గోపాలుడు విన్నాడు. ఇది విన్న గోపాలుడి మనసు పాడయింది. వాడు భార్యతో తను విన్న మాటలు చెప్పి, నా మంచితనాన్నెవ్వరూ అర్థం చేసుకోవడం లేదు, ఇచ్చిన వాళ్లకు తృప్తి లేదు, ఇవ్వని వాళ్లకు కోపం, నా అవసరం లేని వాళ్లకు అసూయ, ద్వేషాలు, ఇక మీదట కొంతకాలం పాటు నేనెవ్వర్నీ పట్టించుకోకుండా ఉండడం మంచిదనుకుంటాను అన్నాడు. అందుకు వాడి భార్య నవ్వి, తనను రక్షించిన వాడినైనా సరే తేలు కుట్టకుండా ఉండలేదు, రాయి మీద విసిరిన వాడికి చెట్టు పండునివ్వకుండా ఉండలేదు. ఇవి సహజ గుణాలు. మీ సహజ గుణాన్ని మానుకుని మీరు సుఖపడలేరు. అయితే ప్రస్తుతం మీకు మనశ్శాంతి లేదు, కాబట్టి కొన్నాళ్లపాటు తీర్థయాత్రలు చేసి దైవ దర్శనం కావించుకుని ధరించి వద్దాం అన్నది. దానికి గోపాలుడు విచారంగా, నేను మంచితనాన్నే తప్ప దేవుడినెప్పుడూ నమ్మలేదు, తీర్థయాత్రల వల్ల నాకు మనశ్శాంతి కలగదు అన్నాడు. దేవుడిని నమ్మకపోవడం వల్లనే మీకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఒక్కసారి నమ్మి చూడండి, ఎంత హాయిగా ఉంటుందో మనసుకు అన్నది వాడి భార్య. అయినా గోపాలుడు అంగీకరించక, జీవమున్న మనిషి కంటే గుడిలో ఉన్న రాతి బొమ్మ గొప్పదని నేను నమ్మను, ఈ విషయంలో మాత్రం నన్ను వేధించకు అన్నాడు. వాడి భార్య వెంటనే, పోని మనిషి రూపంలోని దేవుడినే నమ్మండి. శృంగవరంలో ఆత్మానందుడనే మహానుభావుడు తాను దేవుడి అవతారాన్నని చెప్పుకుంటూ ఎన్నో మహిమలు ప్రత్యక్ష నిదర్శనంగా చేసి చూపుతున్నాడట. మీ పెదనాన్నగారబ్బాయి గోవిందుడికి ఆయనంటే గాఢ భక్తి ఏర్పడింది. ఆయన కూడా ఒకప్పుడు మీలాగే నాస్తికుడు కదా అన్నది. ఆ మాటలతో గోపాలుడిలో చలనం కలిగింది. గోవిందుడిలో భక్తిభావం ప్రవేశపెట్టగలిగాడంటే ఆ ఆత్మానందుడు నిజంగా అవతార పురుషుడే అయుండాలి. ఎందుకంటే గోవిందుడు చిన్నప్పటి నుంచి చెప్పలేనంత స్వార్థపరుడని పేరు. వాడు మోసం చేసి తమ్ముళ్ల ఆస్తి కాజేశాడు. లంచాలతో రాజోద్యోగులను మెప్పించి పల్లవరం గ్రామాధికారి అయ్యాడు. ఇప్పుడు వాడు భక్తుడయ్యాడంటే వాడిలో చాలా మార్పు వచ్చి ఉండాలి. గోపాలుడు ఇలా ఆలోచించి భార్యతో, మనం పల్లవరం వెళ్ళి గోవిందుడింట్లో ఉందాం, వాడిలో మంచి మార్పు వచ్చి ఉంటే అప్పుడు నేను మనస్ఫూర్తిగా శృంగవరం వెళ్ళి ఆత్మానందస్వామి దర్శనం చేసుకుని మనశ్శాంతి పొందుతాను అన్నాడు. ఇందుకు భార్య సరేనన్నది. ఇద్దరూ పల్లవరం వెళ్లారు. వాళ్ళు వెళ్లేసరికి గోవిందుడింట్లో అట్టహాసంగా పూజ జరుగుతున్నది. ఎందరో భక్తులు పూజలో పాల్గొని భక్తి పారవస్యంతో పాటలు పాడుతున్నారు. ఆ తరువాత అందరూ వెళ్ళిపోయాక గోవిందుడు గోపాలుణ్ణి కౌగలించుకుని,
మన ఊరిలో నువ్వొక్కడివే నాకు ఆప్తుడివి. మన ఊళ్ళో అంతా నన్ను పైకి రాలేవని తిట్టేవారు. ఆత్మానంద స్వామి దయవల్ల నేనిప్పుడు ఎంత వైభవంగా ఉన్నానో చూడు అన్నాడు. దానికి గోపాలుడు, మన ఊళ్ళో నిన్నెవరు తిట్టినా వాళ్లకు నీపైన ద్వేషభావం మాత్రం లేదు. నువ్వు అక్రమ మార్గాల్లో నడుస్తున్నావని వాళ్ళ అనుమానం. నువ్వు బాగా ఉన్నట్టే అక్కడ వాళ్ళు బాగానే ఉన్నారు అన్నాడు. గోవిందుడికి కోపం వచ్చినా అణుచుకుని, అక్కడ వాళ్ళు బాగానే ఉండొచ్చు కానీ నా అంత బాగాలేరు. మన ఊరి వీరయ్య కొడుక్కు రాజు కొలువులో ఉద్యోగం రావలసిందే. మన ఊరివాడని తెలిసి రాజోద్యోగులు నన్ను సలహా అడిగారు. ఒకసారి వీరయ్య నా తమ్ముడి తరపున చేరి నన్ను నానా మాటలు అన్నాడు. నేను మర్చిపోతానా? వాడికి ఉద్యోగం రాకుండా చేశానంతే అంటూ తన ప్రతాపం చెప్పుకున్నాడు. గోపాలుడు ఆశ్చర్యపోయి, నువ్విప్పుడు దైవభక్తుడివయ్యావు కదా, నీకు రాగద్వేషాలుండవనుకున్నాను. పాత పగలు గుర్తుపెట్టుకుని ప్రతీకారం తీర్చుకోవడం నీకు తగునా అని అడిగాడు. వెంటనే గోవిందుడు విసుగ్గా, పాత పగల సంగతి అలా ఉంచు. ఈ ఊరికి మొన్నంటే మొన్న మా నూరి శంకరుడొచ్చాడు. వాడి కూతురుకు ఈ ఊళ్ళో మంచి సంబంధం దొరికింది. శంకరుడు మా నూరివాడని తెలిసి వాళ్ళు వాడి కూతురు గురించి నన్నడిగారు. నిజం చెప్పొద్దు, వాడికి నాకు ఏనాడు ఏ గొడవ లేదు. కానీ ఒకసారి ఎవరో వాడి కూతుర్ని నా కూతురితో పోల్చి పొగిడి దాని పెళ్ళి నా కూతురి పెళ్లి కంటే ముందవుతుందన్నారు. అంతే, అది నాకు గుర్తుండిపోయింది. నా కూతురికి ఇంకా సంబంధాలు చూస్తున్నాను, ఒక్కటి కుదరలేదు. అందుకని ఆ పెళ్ళి చెడగొట్టేశాను. ఆత్మానందస్వామి దయవల్ల ఒక్కరోజు తర్వాత అంటే నిన్న నా కూతురికి సంబంధం కుదిరింది. అందుకే ఈరోజు ఇంత ఘనంగా పూజ చేశాను అన్నాడు. ఇది విని గోపాలుడు నివ్వెరపోయి, తొందరపడి ఒక పెళ్లి సంబంధం చెడగొట్టినందుకు నీకు బాధగా లేదా అని అడిగాడు. బాధ నాకెందుకు, అంతా ఆ స్వామి లీల. శంకరుడి కూతురుగా సంబంధం రాసిపెట్టి ఉంటే నా కూతురు పెళ్లి ఇంకో 2 రోజుల ముందరే కుదిరి ఉండేది. అంతా శంకరుడి దురదృష్టం అన్నాడు గోవిందుడు. నీకు మాత్రమే మంచి చేస్తూ ఇతరులకు హాని చేసేవాడు దైవస్వరూపుడవుతాడా? నువ్వు పొగిడే ఆ ఆత్మానంద స్వామిని శంకరుడు తిట్టడా అన్నాడు గోపాలుడు. గోవిందుడు చిరునవ్వుతో, ఎవరేమంటే నాకెందుకు, నేను నా కుటుంబం పచ్చగా ఉండాలి. నాకు మేలు జరిగినంతకాలం ఆత్మానంద స్వామి నాకు దేవుడు. నేను నా కోసం ఆయన భక్తుడినయ్యాను తప్ప ఇతరులకు మేలు జరగాలని దైవభక్తిని అలవరుచుకోలేదు అంటూ తన మనసులోని మాటను స్పష్టం చేశాడు. గోపాలుడికి ఆ ఇంట్లో ముళ్ల మీద ఉన్నట్టుగా ఉంది. వాడు మర్యాదగా ఉండదని అక్కడ ఒక్కరోజు మాత్రం ఉండి మళ్ళీ ప్రయాణమయ్యాడు. ఉన్న కాసేపు గోవిందుడు తన గొప్పదనం గురించి, ఇంకా ఎవరిపై పగ తీర్చుకోనున్నది గోపాలుడికి వివరంగా చెప్పాడు. అక్కడి నుంచి తిన్నగా ఇంటికే వెడదామనుకున్నది గోపాలుడి భార్య. ఆశ్చర్యంగా గోపాలుడు శృంగవరంలోని ఆత్మానందుడి వద్దకు వెడదామన్నాడు. ఇందుకు గోపాలుడి భార్య, మీ పెదనాన్నగారబ్బాయి దైవభక్తుడైన అతడిలో స్వార్థం, అహంకారం ఏమాత్రం నశించలేదు. మానవత్వాన్ని మరిచి ఇతరులపై ద్వేషం పెంచుకుని అపకారం చేస్తున్నాడు. ఆయన్ని చూస్తూ ఉంటే నాకే దేవుడి మీద నమ్మకం పోతున్నది. అలాంటిది మీరిప్పుడు ఆత్మానందుడి వద్దకు వెళ్ళి ఏం చేస్తారు అని అడిగింది. గోపాలుడు 1-2 క్షణాలు మౌనంగా ఊరుకుని తరువాత, దైవభక్తి అంటే పలుకుబడికి, ప్రతీకారానికి సాధన కాకూడదు. దురహంకారంతో కూడిన సహజ గుణాలు దైవభక్తి అనే అగ్నిలో నశించిపోవాలి. మా గోవిందుడి విషయంలో అలా జరగలేదు. ఆ ఆత్మానందస్వామి నిజంగా అవతార పురుషుడే. స్వార్థం తప్ప తెలియని గోవిందుడిలో ఎంతో కొంత దైవభక్తిని ప్రవేశపెట్టాడు. గోవిందుడి సహజ గుణాలు తెలిస్తే ఆయనే వాడిని మార్చగలడు. అందుకే నేను ఇప్పుడే వెళ్ళి ఆ ఆత్మానంద స్వామిని కలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. ఇక భర్తకు అడ్డు పలికి ప్రయోజనం లేదనుకుని గోపాలుడి భార్య వాడితో పాటు శృంగవరానికి బయలుదేరింది. కథ సమాప్తం. శివయ్య పశ్చాత్తాపం. అయినవరం అనే గ్రామంలో శివయ్య అనే ధనికుడుండేవాడు. ఆయనకు
ఒక్కగానొక్క కుమార్తె. ఆమె పేరు మందాకిని. మందాకిని గొప్ప సౌందర్యవతి. ఆస్తిపాస్తులు అందచందాలు ఉన్న ఆమెను పెళ్లాడాలని సంపన్న కుటుంబాల యువకులు కొందరు ముందుకొచ్చారు. అయితే ఆమె తన తండ్రి దగ్గర ఎంతో కాలంగా పనిచేస్తున్న రామచంద్రం అనే యువకుణ్ణి ప్రేమించి అతన్ని పెళ్లాడాలన్న ఆలోచనలో ఉన్నది. రామచంద్రం అందమైనవాడు, అమాయకుడు, అతి మంచివాడు. అబద్ధమాడటం అంటే అతడి దృష్టిలో హత్య చేసినంత పాపం. నా అన్నవారు ఎవరూ లేని అతను చాలా కాలంగా శివయ్య దగ్గర ఉంటూ అన్ని విషయాల్లోనూ ఆయనకు చేదోడు వాదోడుగా ఉండేవాడు. శివయ్య మందాకినికి తగిన వరుణ్ణి చూసే ప్రయత్నంలో ఉండగా ఆమె తండ్రికి తాను రామచంద్రాన్ని వివాహమాడదలిచినట్టు చెప్పేసింది. ఇది విన్న శివయ్య ముందు నిర్ఘాంతపోయి తరువాత మందాకినిని గట్టిగా మందలించాడు. తన దగ్గర పనిచేసేవాణ్ణి అల్లుడిగా చేసుకోవడం శివయ్యకు పెద్ద అవమానంగా తోచింది. ఆయన బాగా ఆలోచించి రామచంద్రం మీద లేని నింద మోపి పనిలో నుంచి తీసివేశాడు. జరిగిన దానికి రామచంద్రం బాధపడుతూ గ్రామం వదిలి వెళ్ళాక శివయ్య భార్య కూతురు ఆయన్ని నానా మాటలు అన్నారు. మందాకిని తను రామచంద్రాన్ని తప్ప మరెవ్వరినీ పెళ్లాడనని పట్టుపట్టింది. ఇందుకు తల్లి తన పూర్తి అంగీకారాన్ని తెలిపింది. చేసేది లేక శివయ్య రామచంద్రం కోసం వెతికించాడు. కానీ అతడి జాడ కనిపించలేదు. ఇది ఒక రకంగా మేలే అనుకుంటూ శివయ్య లోపల సంతోషించాడు. ఇలా 2 ఏళ్లు గడిచాయి. తనకు అన్ని పనుల్లోనూ పక్కన ఉండి సాయపడే రామచంద్రం దూరమవ్వడం, కూతురు పెళ్లికి ఒప్పుకోకపోవడం శివయ్యకు పెద్ద దిగులుగా పరిణమించింది. క్రమంగా ఆయన ఆరోగ్యం కోల్పోసాగాడు. ఇది గమనించిన శివయ్య భార్య కూతురుకు రకరకాలుగా నచ్చచెప్పి ఎలాగైతేనేం పెళ్లికి ఒప్పించింది. ఈ వార్త చెవిన పడగానే శివయ్య పరమానందం చెంది మందాకినికి సంబంధాలు వెతకడం ప్రారంభించాడు. ఇలాంటి సమయంలో దూర గ్రామంలో ఉన్న ధర్మయ్య అనే కోటీశ్వరుడి కొడుకు సంబంధం వచ్చింది. శివయ్య ఒక పెద్ద మనిషిని వెంటబెట్టుకుని ధర్మయ్య ఉండే గ్రామానికి వెళ్ళాడు. అయితే ఆ సమయంలో ధర్మయ్య కొడుకు ఇంట్లో లేడు. ధర్మయ్య శివయ్యకు అన్ని మర్యాదలు చేసి, మా అబ్బాయికి కబురు చేస్తాను, నాకు వ్యవసాయంతో పాటు వ్యాపారం కూడా ఉన్న సంగతి మీరు వినే ఉంటారు, మా వాడికి ఎప్పుడూ ఒకే వ్యాపారం ధ్యాసే అని కొత్తగా ఉద్యోగంలో పెట్టుకున్న గుమాస్తాను పిలిచాడు. ఆ వచ్చిన వాణ్ణి చూసి శివయ్య ఆశ్చర్యపోయాడు. కారణం అతను రామచంద్రం. హఠాత్తుగా అతనక్కడ కనబడేసరికి శివయ్యకు గుండెల్లో రాయి పడినట్టయింది. రామచంద్రం నవ్వుతూ శివయ్యను పలకరించి పేరు పేరున అందరి క్షేమం అడిగాడు. అది చూసి ధర్మయ్య, ఇతన్ని మధ్య పనిలో పెట్టుకున్నాను, లోగడ మీ దగ్గర పనిచేశాడన్నమాట అని శివయ్యతో అని రామచంద్రంతో వెంటనే వెళ్ళి అబ్బాయిని పిలుచుకురా అన్నాడు. ఇందుకు రామచంద్రం తాపీగా, ఆయన ఇప్పుడు రారండి అన్నాడు. వస్తాడు, ఎందుకు రాడు? ఆ వ్యాపార విషయాలు అవి తర్వాత నిదానంగా చూసుకోవచ్చు, ముందు రమ్మను, పెళ్లి చూపులకు వచ్చారని చెప్పు అన్నాడు ధర్మరాజు సైగ చేస్తూ. కానీ అది గమనించని రామచంద్రం, ఆయన గారి సమయంలో నీలవేణమ్మ ఇంట్లో ఉంటాడండి, ఒకవేళ ఆయన బయలుదేరినా ఆవిడ కదలనీయదండి అన్నాడు. ఎవరి నీలవేణి అంటూ అనుమానంగా చూశాడు శివయ్య. ధర్మయ్య ఏదో సర్ది చెప్పబోయేంతలో రామచంద్రం కల్పించుకుని, ఆ నీలవేణమ్మ మంజువాణమ్మ కూతురు, ఆ మధ్య బాబుగారు ఏదో పానీయం కాస్త అతిగా పుచ్చుకుని వీధిలో పడిపోతే ఆ తల్లి కూతుళ్ళు వాళ్ళ ఇంట్లోకి తీసుకుపోయి ఆయనకు ఎన్నో సేవలు చేశారు. బాబుగారు తన కాబోయే అల్లుడని మంజువాణమ్మ ఆ వీధిలో అందరికీ చెబుతూ ఉంటుంది అన్నాడు. ఇది వింటూనే శివయ్యకు విషయం పూర్తిగా అర్థమయ్యింది. నోట మాట పెగలక రామచంద్రం కేసి రౌద్రంగా చూస్తున్న ధర్మయ్యతో ఏమీ అనకుండా శివయ్య వెంట వచ్చిన పెద్ద మనిషితో సహా వీధిలోకి వచ్చాడు. ఎంతలో ధర్మయ్య పూనకం వచ్చిన వాడిలా పెద్దగా అరుస్తూ రామచంద్రం మెడపట్టుకుని వీధి వాకిలి మెట్ల వరకు లాక్కొచ్చి
ఒరే బుద్ధి లేని వెధవ, నిన్ను పనిలో పెట్టుకుని కొరివితో తలగొక్కున్నాను, పో ఇక్కడ్నుంచి అంటూ మెట్ల మీద నుంచి వీధిలోకి తోశాడు. ఆ తోపుకు బోర్లా కింద పడిపోతున్న రామచంద్రాన్ని శివయ్య 2 చేతులతో పట్టుకుని, రామచంద్ర, ఇక పద, మనింటికి పోదాం అన్నాడు ఎంతో ఆప్యాయంగా. మెట్ల మీద నిలబడి ధర్మయ్య ఆయాసపడుతూ, వాడి మాటలు నమ్మకండి అన్నాడు. శివయ్య చిన్నగా నవ్వి, ఈ రామచంద్రం ఎంత మంచివాడో నేను తప్ప ఇంట్లో అందరూ గ్రహించారు. ఇప్పుడు నేను గ్రహించాను. వీడు ప్రాణం పోయినా అబద్ధమాడడని నాకు తెలుసు. వీణ్ణి అన్యాయంగా ఇంట్లోంచి తరిమేశాను. అందుకు పశ్చాత్తాపపడుతున్నాను. కానీ వీడు మాత్రం నా కూతురు జీవితం బుగ్గిపాలు కాకుండా కాపాడాడు. ఇప్పుడు వీణ్ణి నౌకరుగా కాదు, నాకు కాబోయే అల్లుడిగా ఇంటికి తీసుకుపోతున్నాను, సెలవు అంటూ అక్కడ్నుంచి తన గ్రామానికి బయలుదేరాడు. జరిగినదంతా విన్న శివయ్య భార్య చాలా సంతోషించింది. మందాకిని ఆనందానికి అవధులు లేవు. ఒక శుభముహూర్తాన శివయ్య తన కూతుర్ని రామచంద్రానికిచ్చి ఘనంగా వివాహం జరిపించాడు. కథ సమాప్తం.